నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు సచివాలయం ఎర్రమంజిలను కూల్చివేయొద్దంటూ ఆదేశం మూడేళ్లలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తాం ఏపీ సీఎం డిసెంబర్ 26నే కుందు నదిపై ప్రాజెక్టును ప్రారంభిస్తానన్న జగన్ ఇంటర్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించండి పీడీఎస్యూ విద్యార్థి సంఘం డిమాండ్ శివనామ స్మరణతో మారుమ్రోగిన శ్రీగిరులు పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఇక డీటెయిల్స్ చూస్తే కేసీఆర్ సర్కార్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది పాత సచివాలయాన్ని కూల్చి ఆ ప్రాంతంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ఎర్రమంజిల్ స్థానంలో అసెంబ్లీని నిర్మించాలనుకున్న ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది సచివాలయం ఎర్రమంజిల్ భవనాలను కూల్చేయవద్దని ఆదేశించింది తాము తదుపరి ఉత్తర్వులను ఇచ్చేంత వరకు పాత నిర్మాణాల జోలికి పోవద్దని తెలిపింది హైకోర్టులో ఈరోజు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది కౌంటర్ వేయడానికి తమకు మరో 15 రోజులు గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరపు లాయర్ కోర్టును కోరారు అయితే ఆయన కోరికను తోసిపుచ్చిన కోర్టు ఈ రోజే వాదనలు వింటామని స్పష్టం చేసింది కడప ఉక్కు ఫ్యాక్టరీకి డిసెంబర్ 26న శంకుస్థాపన చేస్తానని సీఎం జగన్ ప్రకటించారు కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన రైతు దినోత్సవ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మూడేళ్లలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తానని 20,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు కేసీఆర్ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు కుందు నదిపై రాజోలి జలధరాశి ప్రాజెక్టులు నిర్మిస్తామని డిసెంబర్ 26వ తేదీన ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తానని చెప్పారు ఈ నది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా బ్రహ్మసాగర్కు నీళ్లు తీసుకువస్తామని చెప్పారు ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ డివిజన్ అధ్యక్షుడు తిరుమలేష్ డిమాండ్ చేశారు అనంతరం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నుండి ఆర్టీఓ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు తిరుమలేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయడం సిగ్గుచేటని అన్నారు లేకపోతే విద్యార్థులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు లోకేష్ కిరణ్ ప్రకాష్ మల్లి కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు మన గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు మన ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది గత సంవత్సరంలో మధ్యాహ్న పథకాన్ని ఏర్పాటు చేసేదేమి ఈరోజు ఏర్పాటు చేయకపోవడం ఏంటి ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యం ఎందుకు ఇంత విద్యార్థుల మీద చూస్తుంది ఇలా చూడడమే కాదు అలాగే హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా పేద విద్యార్థులు అందరినీ ఆదుకోవాలి ఈరోజు హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేక అలాగే హాస్టల్ సమస్యతో ఈరోజు విద్యార్థులు కూడా సీట్లు కేటాయించగా చాలామంది విద్యార్థులు గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు చాలామంది వెనక్కి తిరిగిపోవడం జరుగుతుంది అదేవిధంగా మన గ్రామాల నుంచి వచ్చే పేద విద్యార్థులని అందరినీ మన పేద హాస్టల్లో పెట్టి చాలా విద్యార్థులను ఆదుకోవాలని మన ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన జూనియర్ ప్రభుత్వ కళాశాల అయితేనేమి హాస్టల్ అయితేనేమి ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి కూడా మన పీడీఎస్ తరఫున ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తరఫున మన పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి సిద్ధమవుతానని ఈరోజు ఈ పీడీఎస్ విద్యార్థి సంఘంగా నేను తెలియజేస్తున్నా నా పేరు తిరుమల డివిజన్ అధ్యక్షుడు ప్రముఖ జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది ఉభయ తెలుగు రాష్ట్రాలు కర్ణాటక రాష్ట్రం నుండి భక్తులు అధిక సంఖ్యలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు హైదరాబాద్లోని ప్రముఖ హోటల్లో జూలై 11, 12, 13వ తేదీల్లో నిర్వహించే హైలైఫ్ ఎగ్జిబిషన్కు సుమారు 400 డిజైన్లతో నిర్వహించనున్నారు ఈ డిజైన్ డ్రెస్సులను ప్రముఖ మోడల్స్ దర్శించి ర్యాంప్ వాక్ చేశారు ఈ కార్యక్రమానికి ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్ ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు
ఫోటోగ్రాఫర్ కంటే ఆర్కే అన్ననే ముందు ఉన్నాడు. So it feels great being here. I mean, I'm born in Hyderabad, so I have a lot of Masis and my mother and everybody who actually go for this exhibition. I've also been there before, and I'm sure they're going to go on the 11th, 12th, and 13th when it happens. So looking forward to buying some clothes. You know, we always need lots of clothes. Style is very personal. You know, I love Indian wear. So as far as possible, I like wearing like, you know, this chicken work or something little shiny. So I love Indian, or I love my jeans and shorts. Yeah. I am a shopaholic, yes. So now I have 3 houses, one in Bombay, one in Bangalore, and one in Hyderabad, kind of. All my cupboards are full. I still have no space. So I need to remove some clothes and then buy new clothes. It's smart. Okay, so our film is releasing on the 18th, and I'm super excited. The songs Undipo and all the songs have gotten so much love. I think the best part was when I saw Puri sir. A lot of people sending Puri sir thank you messages, saying thank you for showing Nidhi like this. So I think that's just been the best part of doing this film, and looking forward to it. And I'm really happy that Puri sir chose me to play the heroine of the film. And yeah, a lot of responsibility. Last night Oh, hi. So last night Puri sir told that He did. that face cut of Ram and Yeah. So that's what I think. That song, we got so many tags on Twitter and even like personal messages saying thank you for showing Nidhi like this. Nobody's shown her like this before. So yeah. I will soon, but I'm also working on a Tamil film right now. We finished the first schedule. It's the 25th film of Jayam Ravi sir, so it's amazing. I'm very happy. Yeah. Maybe soon. Let's see. Thank you. Dominic from High Life Exhibition. Well, we are back in Hyderabad with over 400 designers from across the country showcasing the Indian ethnic fashion exhibition. Right from wedding attire to designer wear, designer jewelry, fashion accessories. We also have exclusive hand-picked artifacts and gifting solutions. So it's a great fashion feast for the next 3 days over here, starting from 11th, 12th, 13th at Novotel HACC from 10 a.m. to 8 p.m. Well, as far as High Life is concerned, we have been doing exhibition across the country, also neighboring countries. We are present in 16 cities in India. We always get to get the latest collection, latest designs from across the country. We give a platform to all the NIFT and other fashion designers. So come explore this great experience, fashion feast at Novotel. Thank you. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో జూడా చర్చి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు సుమారుగా 220 మంది రోగులకు దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. దంత రక్షణకు కావాల్సిన తగు జాగ్రత్తల గురించి రోగులకు నిర్వహించారు. అనంతరం పరీక్షలు నిర్వహించిన వైద్యులను జూడా చర్చి పాస్టర్ సల్మాన్ జాషువా ఘనంగా సన్మానించారు. పట్టా పాస్ పుస్తకాలు రాలేదని నిరసిస్తూ జల్లపల్లి పారం గ్రామ పంచాయతీలో వీఆర్ఓను గ్రామస్తులు నిర్బంధించారు. జల్లపల్లి ఫారం గ్రామ పంచాయతీలో రైతులకు గత సంవత్సరం నుండి పట్టా పాస్ పుస్తకాలు అందలేదని నిరసిస్తూ గ్రామ పంచాయతీలోని వీఆర్ఓ నిర్బంధించామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పట్టా పాస్ బుక్ లేక మేము క్రాఫ్ట్ లోన్ రెన్యువల్ చేసుకోలేకపోతున్నామని, రైతు బంధు, రైతు బీమా పథకాలు వర్తించడం లేదన్నారు. పలుమార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా కానీ మా సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. అందుకే వీఆర్ఓను నిర్బంధించామని తెలిపారు. విషయం తెలుసుకున్న కోటగిరి ఇన్ఛార్జ్ తహసీల్దార్ విఠల్ జల్లపల్లి ఫారం గ్రామానికి చేరుకొని ధర్నా చేస్తున్న వారి సమస్యలను తెలుసుకొని పట్టా పాస్ పుస్తకాలు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతుందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పాస్బుక్ల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. తీసుకున్నాం
అవన్నీ వచ్చేస్తాయి. ఆల్రెడీ మేము ఏవి గారికి కూడా చెప్పినాం, వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. నేను మాట్లాడతాను పట్టుకొని మా వ్యాయామం లోపల కొన్ని మోడీ గారు ఇచ్చే డబ్బులు ఏవైతే అవి కొన్ని రేషన్ కార్డులలో ఏ ఇష్యూ అయినా నాతోటి పర్సనల్ గా రండి. నేను నువ్వు సర్పంచ్ కాదు, ఒక సామాన్య ప్రజలు వస్తే కూడా మేము పట్టించుకుంటామండి. సర్పంచ్ గారు నువ్వు సార్ నాకు రెస్పెక్ట్ లేదనడం తప్పది. నా దగ్గర ఒక ముసలామ బై మీ ఊరు ముసలామే ఒక ఆమె వస్తే పర్సనల్ గా నేను ఒక అటెండర్ ఇచ్చి పంపించానండి అగ్రికల్చర్. ఒకటి ప్రాబ్లం ఉండదు, కొన్ని ప్రాబ్లమ్స్. మేము రాత్రి బాగుంది పని చేస్తున్నాము. మొన్న 4 గంటల దాకా వచ్చి పని చేసాం. నిన్న సండే కూడా, మొన్న రాత్రి సాటర్డే రోజు నైట్ పని చేసాం. ఎందుకు? రైతులకు ఇబ్బంది కావచ్చు, ఇప్పుడు వచ్చే లోన్లు ఉంటాయి, అవి ఉంటాయి కూడా. మీకోసమే కదా, మా ఉద్యోగం కూడా ఉన్నది మీకు రైతుల కోసమే కదా, మేమేదో వేరే వాళ్ళ కోసం కాదు కదా. మరి ఏదైనా ఉంటే మీరు 10 మంది రండి, నేను ఏం కావాలో చేద్దాం. ఒక్కరు రండి, ఓకే అది నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఆర్డీఓ సార్తో కూడా మాట్లాడతా, అవసరం ఉంటే జేసీ గారితో మాట్లాడతా. ఈ పాస్బుక్ ఏదైతుందో నేను ఒప్పుకుంటున్నాను. 58 పాస్బుక్లు మన దగ్గర మిస్సింగ్ ఉన్నాయి. దట్ ఓన్లీ మన ఏరియా ఉన్నాయి. అవన్నీ నాకు కూడా ఇబ్బంది ఉంది. ఊరికే ప్రతి ఒక్కరు రోజు ఒక్కరు వస్తా ఉంటారు. మాకు ఒకటి చేరు భాయ్, మీ ఊర్లో నేను పర్సనల్ గా వచ్చి ఎంక్వైరీ చేసినండి. మీ దగ్గర నేను పర్సనల్ గా వచ్చి చేసిన వేరే విలేజ్ పాస్బుక్ తప్పడమే తప్ప మిగతా అందరి ప్రాబ్లమ్స్ ఏమి లేవు. పర్సనల్ గా చేసినాం కాబట్టి ఇబ్బంది ఏం రాలేదు. ఓన్లీ పాస్బుక్ లో ప్రాబ్లం ఉంది. అది అతి త్వరలో సాధ్యమైన. బట్ మేము ఏది స్కూల్ కు రాసాం అది ఇవ్వమని చెప్తాం. నువ్వు ఆయుష్ కోటగిరి మండలం జల్లాపల్లి గ్రామంలో ఇప్పుడు దాదాపు సంవత్సరం నర నుంచి మాకు పాస్బుక్ లేక ఇబ్బంది పడుతున్నాము. కొత్త పాస్బుక్లు ఎంఆర్ ఆఫీస్ నుంచి మాకు ఇవ్వడంలో చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము 100 సార్లు మేము మూరబెట్టుకున్నా, ఎంఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా, ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళినా మాకు ఈ రోజు వరకు పాస్బుక్లు ఇస్తలేరు. పాస్బుక్ లేకపోవడం వల్ల మాకు క్రాప్ లోను రెన్యువల్ చేసుకోకపోవడం ఒకటి, రైతు బంధు పథకం వర్తించలేదు, మరియు రైతు బీమా పథకం కూడా వర్తించలేదు. దీనివల్ల గ్రామంలో మాకు నష్టం జరుగుతున్నది. నిజామాబాద్ జిల్లా చెందూరు మండలంలో 3 ఎంపీటీసీ స్థానాలకు గాను 2 కాంగ్రెస్ పార్టీ, 1 టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు గెలుపొందారు. గత 3 సార్లు టీఆర్ఎస్ ఎంపీటీసీ ఎంపీపీ ఎన్నికలకు గైహాజరు కావడంతో బలపరిచే ఎంపీటీసీ లేకపోవడం వల్ల ఎంపీటీసీ 3 సార్లు వాయిదా వేశారు. జూలై 10న జరిగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ విజయవంతం చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రించాలి, టీఆర్టీ అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి, ప్రభుత్వ విద్యా సంస్థల్లో కనీస మౌలిక సౌకర్యాలు మెరుగుపరచాలి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనం నిర్మించాలని మరియు సమస్యలు పరిష్కరించాలి, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి మరియు సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు జిల్లా నాయకులు బుధవారం సతీష్, నరేష్, వినోద్, నవీన్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ కేసీఆర్ అధికారానికి 2వసారి వచ్చాడు, కానీ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, అది అమలు చేయలేదు. అట్లాగే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కార్పొరేట్ విద్యాసంస్థలని, ప్రైవేట్ విద్యాసంస్థలు నియంత్రించి అందరికీ ఉచితంగా విద్య అందిస్తా అని చెప్పారు, అది ఇవ్వలేరు. ప్రైవేట్ పాఠశాలలో విచ్చలవిడిగా ఫీజుల నియంత్రణ చట్టం లెక్క చేయకుండా ఇవాళ 20,000, 30,000 రూపాయల ఫీజులు ఇవాళ ప్రైవేట్ పాఠశాలలు తీసుకుంటా ఉన్నాయి. అనుమతులు లేకుండా స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వ పాఠశాలకు పోదామంటే ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడికి పోయినా కానీ సౌకర్యాలు లేవు. అనేక
సమస్యలతో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే టీఆర్టీ రాష్ట్రంలో వాళ్ళకి వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలి. అట్లాగే సంక్షేమ హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఇలా అనేక సమస్యల మీద విద్యారంగంలో నెలకొన్న సమస్యలు, అన్ని సమస్యల మీద ఈ నెల 10వ తారీఖు నాడు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ను నిర్వహించబోతా ఉన్నాం. విద్యాసంస్థలు అట్లాగే విద్యార్థులు అందరూ కూడా ఈ బంద్కు సహకరించి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటాం. కర్నూలు జిల్లా ఆలూరులో రైతు దినోత్సవం కార్యక్రమాన్ని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. వ్యవసాయ శాఖ నిర్వహించిన రైతులకు సంబంధించిన పనిముట్లు, సబ్సిడీపై ట్రాక్టర్ల గురించి, విత్తన శుద్ధి, ఎరువులు రైతులకు వివరించిన వ్యవసాయ అధికారులు. మంత్రి జయరాం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చేయాలని, అలాగే ప్రతి ఒక్క ఉద్యోగికి, ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన కోరారు. ఈరోజు మహానుభావుడు వైఎస్ రాజశేఖర అన్న గారు జయంతి. ఆ మహానుభావుడు పేరు ఎత్తితేనే ప్రతి ఒక్కరికి గుండెల్లో, ప్రతి ఒక్కరికి చేతి మీద రోగాలు నిలుచుకుంటాయి. ఎందుకంటే ఆ మహానుభావుడు ఆయన ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఉన్నాడు. రైతు రాజుగా బతికాడంటే ఆ రోజును మనకి గుర్తొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రైతు సోదరులకు అందరికీ నేను తెలుస్తున్నా. నవరత్నాల పథకాల్లో దాదాపుగా కొన్ని ఈ రోజుకే నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు రైతుకి ఇచ్చిన మాట గత ప్రభుత్వం మనం చూసాము. 5 సంవత్సరాలు కరువు కట్టెలతో ఉంది. గత ప్రభుత్వంలో వేల చెనిక్కాయలు రైతు రాజుగా బతికే రోజు ఆ రోజు 2004 నుంచి 2009 అనుకుంటే ఎప్పుడు మరి రైతు రాజుగా బతికే రోజు 2019 నుంచి ఎన్ని రోజుల వరకు ఉంటుందో ఈ రైతు రాజుగా బతుకుతారని చెప్పేసి నేను తెలుసుకుంటున్నా. కాబట్టి సోదరులారా, మన కోసం, మన రైతన్నల కోసం ఈ రోజు రైతు దినోత్సవం అని చెప్పేసి జగనన్న మనకి పెట్టాడు. అది మున్నాటికి దైవ సంకల్పం. బీసీ నాయకులకు మంత్రి పదవి ఇచ్చాడంటే అది మహానుభావుడు జగనన్నకే దక్కుతుందని చెప్పేసి మీ అందరికీ చెప్తాను. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమం సామ నరసింహారెడ్డి గార్డెన్స్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అనితారెడ్డి మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు తెలియజేశారు.
एक नहीं रेट रहता होती 10 रुपया का 20 रुपया कम काय आपल्याला एनबी नाही सर 20 से 20 रुपयाला सारे भी साथ है మేడ్చల్ జిల్లా 131 ఖుద్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని చెరుకుపల్లి కాలనీలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, డివిజన్ అధ్యక్షులు కేఎం గౌరీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డివిజన్లో చెరుకుపల్లి కాలనీలో ఈరోజు కార్యక్రమం ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన పార్టీ అధినేత, వారి ఆధ్వర్యంలో ఎన్నో సమస్యలు పరిష్కరించుకోగలిగాం. కరెంట్ సమస్యలు పరిష్కరించుకున్నాం, స్థానిక సమస్యలు పరిష్కరించుకుంటా ఉన్నాం. చక్కటి శాంతి భద్రతలు, అనేక సంక్షేమ పథకాలు. ఈరోజు 1000 రూపాయల పెన్షన్ 2000 పెన్షన్ అయింది. కళ్యాణ లక్ష్మి షాదివారి కింద 1,00,000 రూపాయలు పేదకి ఆడపడికి డబ్బులు సహాయం వస్తూ ఉన్నాయి. ఎంతో మంది పేదవారు మెరుగైన వైద్యానికి దూరంగా ఉంటున్నారు కాబట్టి అలాంటి వారికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయం పొందుతూ ఉన్నాం. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము మన పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ మరింత బలం ఉంటే ప్రజలకంత మేలు జరుగుతుంది కాబట్టి మరి సభ్యత్వంలో అత్యధికంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పాల్గొని సభ్యత్వం చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి పార్టీని బలోపేతం చేసుకున్నట్లయితే ఇంకా ఎన్నో మెరుగైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలు మనం అమలు చేసుకోవచ్చని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఇప్పటికే మరి ఖుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో సుమారు 30,000 మెంబర్షిప్కి పూర్తయింది. పుస్తకాలు రిటర్న్ వస్తూ ఉన్నాయి. మన డివిజన్ నుంచి కూడా మరి ఈ రోజు 2 రోజుల్లో అన్నీ పూర్తి చేసుకున్నట్టయితే ఇంకా కొన్ని పుస్తకాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనం సబ్మిట్ చేసుకుంటే కొత్త పుస్తకాలు తీసుకోవచ్చని చెప్పి మనం చేసుకుంటూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడక్కడ కొన్ని ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేసుకుందామని చెప్పి మనం చేసుకుంటాం. ఎందుకంటే మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్లోనే మనంతా కూడా నిమగ్నమైపోయి ఉన్నాం. ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి మిగిలిపోయిన పనులు ఉన్నా సరే, ఎన్ని నిధులైనా సరే వెచ్చించుకొని అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నామని మరీ చేసుకుంటూ మరి ఇక్కడ 131 ఖుద్బుల్లాపూర్ డివిజన్లో చెరుకుపల్లి కాలనీలో పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ కృష్ణా జిల్లా నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో 70వ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలో 4 మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్రతాప్ మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా ఉన్నారు, అన్ని 5 సంవత్సరాలు ఉన్నారు. నువ్వు వీడికి ఏం చేశాడు? ఏం చేశాడు?
పూజలు చేసిందలా ఏమిటంటే ఇక్కడికి అక్కడికి దిగడం విమానంలో మళ్ళీ రావడం మళ్ళీ మూడోసారి రావడం మళ్ళీ అక్కడ దిగడం పూర్తి సంబంధం లేదు. తిరుమలేడికి ఆపోజిట్ లో దిగడం తిరుమలేడికి లోపలికి వెళ్ళడం ఒక్క బాధటం అసలు ఏంటంటే సంబంధం లేకుండా తెలియకుండా ఆటగా రావడం ఎవరికి తెలియకుండా రావడం ఎవరికి తెలియకుండా మొక్కలు పాకటం ఆ మొక్కలు కూడా పంచుకొని చచ్చిపోయినాయి ఏంటంటే నేను ఒకటి చెప్తున్నా ఆ విధంగా చేయడా రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు వచ్చి పూజడికి 1 సంవత్సరం మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఎంఆర్ఎఫ్ కాలనీ శంకుస్థాపన దేవుడు 5 కాలనీ ఎవరు చేశారు? తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఐడియా రాలేదా? పూజడికి మంచి ఇల్లు తీసుకురావాలని ఐడియా రాలేదా? పూజడిలో తిరుమల లాంటి ఒక మహాసంస్థను జగన్ తీసుకురావాలని ఐడియా లేదా? కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పని ముగించుకొని కొంతమంది ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. వీరి మృతితో చెలమారెడ్డిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 5 సంవత్సరాల పాలనే మనం మర్చిపోలేకపోతున్నామన్నారు. రైతుల కోసం రాజశేఖర్ రెడ్డి చేసిన మేలు ఏ రైతు మర్చిపోలేరని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. మనందరి నాయకుడు ప్రీతం నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. దార్శనికుడు, మహానుభావుడు, మహోన్నతమైనటువంటి వ్యక్తి, అందరికీ ఆదర్శమైనటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. రెండోసారి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఏదైతే తన కళల్ని కార్యరూపం దాల్చాలి అనుకుని మధ్యలోనే మనందరినీ వదిలి వెళ్ళినటువంటి రాజశేఖర రెడ్డి గారి కళల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తూ ఉన్నారు. ఈరోజు ఏ దేశంలోనూ కూడా లేనటువంటి రైతు మిషన్ అని చెప్పని దాన్ని స్థాపించి దానికి విధి విధానాలు రూపొందించి తన పాదయాత్రలో వచ్చినటువంటి అంశాలని ఆ కమిషన్ పరిధిలోకి తీసుకొచ్చి ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని రైతు దినోత్సవంగా జరుపుకోవడం అంటే యావత్ భారతదేశంలో ఇలాంటి సంఘటన ఎక్కడ కూడా లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేసీఆర్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు. సచివాలయం, ఎర్రమంజిలను కూల్చివేయొద్దంటూ ఆదేశం. మూడేళ్లలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తాం. ఏపీ సీఎం. డిసెంబర్ 26నే కుందు నదిపై ప్రాజెక్టును ప్రారంభిస్తానన్న జగన్. ఇంటర్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించండి. పీడీఎస్యూ విద్యార్థి సంఘం డిమాండ్. శివనామ స్మరణతో మారుమ్రోగిన శ్రీగిరులు. పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.